మాట్లాడడం చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కానీ ఈ 20 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు. మేము తెచ్చిన 1000కి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతులతో ఇవాళ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఆనాడు విద్యా భరోసా కార్డు అన్నారు, దానికి అతిగతి లేదు. 100 కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్నారు యూనివర్సిటీలకు, అది లేదు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంటు అది లేదు ఇవాళ యూనివర్సిటీల్లో. ఇవాళ న్యాక్ అక్రిడేషన్లు రాక కొన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నీట్ కౌన్సిలింగ్ జరిగి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లేదు. సిగ్గుపడాలి మీరు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ చక్కగా అమలు చేయక ఇవాళ విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. తెలంగాణలో 20 నెలలైంది. విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ఇక మీరు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ టూర్లు, ఇష్టం వచ్చినట్టుగా మాటలు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, అక్రమ కేసులు, ఈ రకమైనటువంటి చర్యలు తప్ప ఒక్కటంటొకటి యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యా అభివృద్ధికి కానీ విద్యార్థులకు సంబంధించిన మంచి పని ఈ 20 నెలల్లో జరగలేదు. మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు ఆనాడు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి. ప్రతి నిరుద్యోగికి నెలకు 4000 ఇస్తామన్నారు. ఇటువైనా 4000 20 నెలలే ఒక్కరికి కూడా 4000 ఇవ్వలే. తర్వాత సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు ఇవ్వలే. మేము ఇచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు, మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలే. అట్టహాసంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఇప్పటిదాకా నోటిఫికేషన్లు లేవు, పాడలు ఏం లేవు. అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నిటిని పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తలే, ఒక పోలీసు శాఖ తప్ప. ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు, బెదిరించుడు, కొట్టుడు. మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడని కూడా తెలిసింది. సరే, నేను అంటా ఉన్నా పోలీస్ సోదరులను కూడా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోరి. కర్మ అనేది ఉంటుంది. చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టు అది కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తొందరపడకండి. ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బావుడేం కాదు. ఈయననే ఇంకో 20-30 ఏళ్ళు ఉంటాడనేది లేదు. ఇదేం సామ్రాజ్యం కాదు, ఆయన చక్రవర్తి కాదు. తెలంగాణ పోరాటాల గడ్డ, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్య రాష్ట్రం నాటి రోజులను తీసుకొచ్చింది. మొత్తం చుట్టూ ముళ్ళ కంచెలేసి పోలీసు ఇనుప బుట్ల సప్పులతోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ వాతావరణాన్ని తెచ్చింది ఆనాటి రోజులను. తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో మళ్ళా యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టేటటువంటి పరిస్థితులు ఆనాటి రోజులు తీసుకొచ్చింది. మళ్ళీ అన్నమో రామచంద్రాని దుబాయి బొంబాయి వలసల బతుకులు తెలంగాణలో ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు తెలంగాణలో. గతంలో పల్లెల్లో మా 10 సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనుల వల్ల, వ్యవసాయాన్ని స్థిరీకరించడం వల్ల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల వలసలు తగ్గి, ఆత్మహత్యలు తగ్గి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పల్లెలు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా విత్తనాల కోసం, ఎరువుల కోసం, పండించిన పంటను అమ్ముకోవడం కోసం, నీళ్ల కోసం, కరెంటు కోసం రైతాంగం దిగులు పడేటటువంటి పరిస్థితులు మళ్ళీ ఆనాటి రోజులు, సమైక్య కాలం నాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. సో కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల విషయంలో కంపల్సరీ ప్రజలు తగిన తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, డిసెంబర్ 9వ తేదీ డిసెంబర్ నెల దాకా ఆవిడేందుకు? మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్ననే మీరు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించాల్సింది. లేదా ఇవాళ రేపైనా ఏదైనా రేపు మంచి రోజు వినాయక చవితి, రేపైనా ప్రకటించుర్రి, విద్యార్థులు సంతోషిస్తారు. అంతే తప్ప ఏదో ఎక్కడికి పోతే అక్కడ ఆ మధ్య ఏదో మహిళల మీటింగ్ పెట్టి మేము అందరినీ కోటీశ్వరులను చేస్తా అన్నాడు. నేను చెన్నూరులో మీటింగ్ పెట్టినా, మా నియోజకవర్గ స్థాయి మీటింగ్. నేను అడిగిన, లక్షాధికారులు అన్న రా అన్న, లక్ష లేదు, కోటి లేదు, మన్ను లేదు, దుబ్బ లేదని మాట్లాడుతున్నారు. అంటే ఏ మీటింగ్ పోయినా అక్కడ కొంచెం చక్కిలి గింతలు పెట్టి అక్కడ వాళ్ళతో సప్పట్లు కొట్టించుకొచ్చుకున్నాడు బాగా అలవాటైంది ముఖ్యమంత్రికి. తప్ప మాటల్లో నిజాయితీ లేదు, చేతల్లో చిత్తశుద్ధి లేదు. నిన్న జరిగింది కూడా అదే తప్ప ఇంకోటి కాదు. కేవలం కబడ్డీ ఆటలో బేత ముట్టించుకొని వచ్చి ఒక ప్లేయర్ ఎట్లయితే సంబరపడతాడో
మొత్తం మా విద్యార్థులందరినీ అన్ని విద్యార్థి సంఘాలలో 2-3 రోజుల ముందు నుంచి అరెస్టులు చేసుకుంటూ కొంతమందిని బెదిరించి పోలీసు క్యాంపుగా ఉస్మానియా యూనివర్సిటీని మార్చి పోయి ఒక బేత ముట్టించుకొని వచ్చిండు తప్ప అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడలే. అదొక విశ్వవిద్యాలయం, ఆ హాల్ పేరే ఠాగూర్ ఆడిటోరియం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద ఉన్నటువంటి ఆడిటోరియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాలి, ఎంత గంభీరంగా మాట్లాడాలి, ఎంత గొప్పగా మాట్లాడాలి, సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి, భవిష్యత్ తెలంగాణకు సంబంధించి ఒక మార్గనిర్దేశకత్వం వహించే విధంగా వివిధ రంగాలకు సంబంధించి ఒక అవుట్కమ్ ఎట్లా తీసుకురావాలి, ఆ ప్రొఫెసర్లు, మేధావులు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నటువంటి ఆ హాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక బజారు మనిషిలాగా మాట్లాడినటువంటి మాటలు చూసి ఇవాళ తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉంది. మీ ఫ్యూడలిస్ట్ ధోరణులు, మీ అప్రోచ్లు, మీ ఆలోచన అన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థి లోకం మీరు యూత్ డిక్లరేషన్ అమలు చేయకుంటే, విద్యా భరోసా కార్డులు ఇవ్వకుంటే, 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుంటే, యూనివర్సిటీలకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తామని ఏవైతే హామీలు ఇచ్చి మీరు వాటిని బుట్టదాఖలు చేసిరో వాటిని నెరవేర్చకుంటే ఇదే విద్యార్థి లోకం డెఫినెట్గా తిరగబడుతుంది. అక్రమ కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, లాఠీ దెబ్బలు ఇవి విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థి లోకానికి ఏం కొత్త కాదు. డెఫినెట్గా మరో పోరాటానికి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి లోకం సిద్ధపడుతుందని చెప్పే సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.